నెల్లూరు జిల్లా సంగంలోని వెలుగు కార్యాలయంలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పాలసీపై జరుగుతున్న ట్రైనింగ్ కార్యక్రమాన్ని డిఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి తనిఖీ చేశారు. పొదుపు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పొదుపు సంఘంలో ఆర్థికపరమైన కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు, ఇచ్చిన రుణాలు ఎలా తిరిగి చెల్లించాలి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని తెలిపారు. 769 సచివాలయాలకు గాను 702 సచివాలయాలలో క్యాంపులు పూర్తి చేశామని అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటికే అర్హులైన లబ్ధిదారులకు 5,66,861 ధృవీకరణ పత్రాలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారము స్వయం సహాయక సంఘాల్లో వారు చేసినటువంటి ఆర్థికపరమైన కార్యక్రమాలన్నిటికీ కూడా ఒకే రకమైన పద్ధతి అవలంబించాలనే ఉద్దేశంతో ఆర్థిక వ్యవహారాలపై ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఇమ్మని చెప్పి మనకి ఆదేశాలు ఇచ్చున్నారు. దానిలో భాగంగా జిల్లా నుంచి ఒక 3 డిపిఎంస్ మనము అమరావతికి పంపించి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ అయి రావడం జరిగింది. ఆ శిక్షణ తీసుకున్న 3 డిపిఎంలు కూడా జిల్లా స్థాయికి వచ్చి పోయిన వారంలో ప్రతి మండలం నుంచి ఒక ఏపీఎంని, ఒక ఎల్సీసీసీని మనము రిసోర్స్ పర్సన్స్గా తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్స్ అనేది ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ నెల 24వ తారీఖు నుంచి మండల స్థాయిలో ప్రతి మండలంలో ఉన్నటువంటి విఓఏలు, అలాగే సీసీలు, విఓఓబి వీళ్ళందరికీ కూడా ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద శిక్షణలు ఇస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ప్రతి సంఘంలో జరిగేటువంటి ఆర్థికపరమైన కార్యకలాపాలు అంటే పొదుపులు కట్టుకోవడం కానీ, బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలని తిరిగి సక్రమంగా చెల్లించడం కానీ, మరియు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు సిఏఎఫ్, విఆర్ఎఫ్, విఓఆర్ఎఫ్ ఈ నిధులు సంఘాలకు ఇచ్చినప్పుడు వాటిని ఏ విధంగా మనము రుణ సౌకర్యం కల్పించాలి, తిరిగి వాటిని ఏ విధంగా మనం వసూలు చేసుకోవాలి అనేటువంటి ఈ కార్యక్రమాలన్నిటి మీద ఒక పక్కా ప్రణాళికని ఏ విధంగా తయారు చేసుకొని ఇచ్చినటువంటి లోన్లన్నీ కూడా తిరిగి సక్రమంగా ఏ విధంగా రికవరీ చేసుకోవాలనే దాని మీద ఒక మేనేజ్మెంట్ టూల్ని వీళ్ళందరికీ కూడా ఈరోజు శిక్షణలో ఇవ్వటం జరుగుతుంది. దీని ప్రకారంగా అన్ని సంఘాల్లో కూడా ఆర్థికపరమైన కార్యకలాపాలన్నీ కూడా సజావుగా నిబంధనలకు అనుగుణంగా జరిగేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సంఘం మండల సమాఖ్యలో జరుగుతున్నటువంటి ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఒకసారి తనిఖీ చేసి వాళ్ళందరికీ కూడా సూచనలు చేయడానికి రావటం జరిగింది. ఇదే కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జూలై 1వ తారీఖు నుంచి జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాము. సో ఇప్పటికే 769 సచివాలయాలు మన జిల్లాలో ఉన్నాయి. 769 సచివాలయాల్లో కూడా సర్వే ప్రారంభించడం జరిగింది. ఈ రోజుతో సుమారుగా ఒక 702 సచివాలయాల్లో క్యాంపులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనము మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలని కూడా వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అవగాహన కల్పించి ఆ పథకాలలో అర్హత కలిగి ఉండి రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళని గుర్తించడం, వాళ్ళకి ఆ పథకాలు ఎందుకు అందలేదు, ఏమైనా ధృవీకరణ పత్రాలు అవసరమై ఉన్నాయా అనేది ఆ ధృవీకరణ పత్రాలు తెలుసుకొని వాళ్ళకి అందేలాగా ఏర్పాట్లు చేయటము. ఇదే విధంగా వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో ఆ సమస్యల్ని నమోదు చేయటం అంటే కార్యక్రమాల్ని ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో టేకప్ చేస్తూ ఉన్నాము. దీనిలో భాగంగా ఇప్పటికే 5,66,861 ధృవీకరణ పత్రాలు ప్రజలు కోరిన మీదట ఆ యొక్క సచివాలయంలోనే క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందజేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా ఆదాయ ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, జనన ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు, అలాగే వివాహ ధృవీకరణ పత్రాలు, ఇవే కాకుండా మొబైల్ నంబర్ లింక్ చేయడం ఆధార్ నెంబర్కి, ఇదే కాకుండా ఇంకా ల్యాండ్ మ్యూటేషన్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, రేషన్ కార్డులో మెంబర్ ఎడిషన్, డిలీషన్, న్యూ రైస్ కార్డ్స్ ఇలాంటి సేవలన్నీ కూడా ప్రజల యొక్క కోరిక మేరకు వాళ్ళకి అందేలాగా ఏర్పాట్లు చేస్తూ ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జిల్లాలో చాలా
దిగ్విజయంగా అమలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఈ నెల 29వ తారీఖుకి మనకి అన్ని సచివాలయాల్లో కూడా క్యాంపుల నిర్వహణతో పూర్తి కావడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి ఏదైనా అర్హత ఉండి ఏదైనా పథకాల్లో లబ్ధి పొందకపోతే వాళ్ళందరూ కూడా జగనన్న సురక్ష కార్యక్రమంలో మీ ఇంటికి వస్తున్నటువంటి వాలంటీర్లు సచివాలయ బృందానికి తెలియచేయండి. అదేవిధంగా మీ సచివాలయం పరిధిలో క్యాంపు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ రోజైనా సరే క్యాంపుకి వెళ్ళి మండల స్థాయి బృందానికి అధికారుల బృందానికి తెలియచేసినట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవంగా మీకు అర్హత ఉన్నట్లయితే ఆ పథకాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది.